ఇక్కడ ఉన్న ఈవో మీద ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, అయినా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? ఇప్పుడు ఇన్ని ప్రత్యక్షంగా అంటే గ్రామస్తులు మొత్తం ఒక 20-30 మంది వచ్చి ఇక్కడ బియ్యం కుంభకోణం అని, అన్నదాతలు అన్నం కోసం అంటే అన్నదానం కోసం ఇచ్చినవి కూడా తినేస్తున్నారని ఎన్ని చెప్తున్నారు. మరి ఏంటి సార్ వాట్ నెక్స్ట్? వీటన్నింటి మీద ఏమేమి వస్తున్నాయి అసలు ఆరోపణలు చెప్పండి. ఉండిలో మిస్అప్రాపర్షన్ అంటే నేనే అటెండ్ జరిగిందండి. అటెండ్ అయి నా ఆధ్వర్యంలోనే ఉండి కౌంటింగ్ నిర్వహించడం జరిగింది. కరెన్సీ అంతా కూడా బ్యాంకర్ స్కాన్ ఓవర్ చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత మరి వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఆర్నమెంట్స్ నిలువుదోపిడి, ఒక భక్తుడు నిలువుదోపిడి ఇచ్చినటువంటి విషయం మీద అర్చకుడు క్వశ్చన్ చేయడం జరిగింది. ఆర్నమెంట్స్ అవి ఏమయ్యాయని చెప్పేసి ఆ విషయంలో వీళ్ళు సెర్చ్ చేసిన తర్వాత ఒక దేవాలయ సిబ్బందికే దొరికితే అవి తీసుకొచ్చి ఈవో గారికి ఇచ్చారంటే ఈవో గారు కూడా నాకు ఇంటిమేషన్ చేయలేదు ఈ రోజు వరకు. ఈరోజు మధ్యాహ్నం నాకు ఈ మీడియా సంస్థల ద్వారానే తెలియడం జరిగింది. వీటిని ఉండిలోకి వేశారంటే ఒకసారి పరిశీలించాలి, అసలు ఆర్నమెంట్స్ ఉన్నాయా లేవా, అసలు ఏమైనా మిస్టేక్ జరిగిందా అన్నటువంటి ఒక సదుద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉండి కూడా ఆధ్వర్యంలో, మీ అందరి ఆధ్వర్యంలో, మీడియా ఆధ్వర్యంలో ఓపెన్ చేసి ఆర్నమెంట్స్ అన్ని పరిశీలించడం జరిగింది. అందులో ఏవైతే భక్తులు ఇచ్చినటువంటి ఆర్నమెంట్స్ లో ఒక చిన్న ముక్కర ఈ మూటలో కనిపించలేదు. ఎవరికైతే ఈ మూట తీసుకొచ్చి ఇచ్చారో ఆ సిబ్బంది మీద మరియు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించినటువంటి సిబ్బంది మీద ఉన్నతాధికారులకు కూడా నివేదిక పంపడం జరుగుతుంది. అలాగనే మిగిలిన అంటే బియ్యం దోపిడీ జరుగుతూ ఉందని, డొనేషన్స్ కూడా దోపిడీ జరుగుతూ ఉంది, భక్తుల ద్వారా రథానికి ఇచ్చినటువంటి డొనేషన్లో మిస్అప్రాపరేషన్ జరుగుతుందని చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఇవన్నిటి మీద కూడా ఒక వారం 15 రోజుల్లో మొత్తం టోటల్ ఇన్స్పెక్షన్ చేసేసి ఆ ఇన్స్పెక్షన్ నివేదికను ఉన్నతాధికారులకు పంపించి ఎవరైనా తప్పు చేసినట్టు కనుక అందులో రుజువు అయితే డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోమని చెప్పేసి క్రమశిక్షణ చర్యలు కూడా ఉన్నతాధికారులకు నేను నివేదిక పంపడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.